టమాటో కాంబినేషన్తో వంకాయ రోటి పచ్చడి ఈ తీరులో చేశారంటే మాత్రం ఎక్సలెంట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వంకాయ రోటి పచ్చడిని రైస్కైనా లేదా రోటీస్కైనా చపాతీలకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కాంబినేషన్తో వంకాయ వేసి ఇలా రోటి పచ్చడిని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం ఈ వంకాయ రోటి పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇవి జ్ఞాత వంకాయలు ఒక 4 మైన్ తీసుకొని వీటిని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్లోకి సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ని అనేది ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాతకి ఈ కట్ చేసిన ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఇందులో వేయడం వల్ల ఏమవుతుందంటే చేదు రాదని అంటుంటారు. ఇప్పుడు వీటిలోకి సరిపడా ఒకటేసారి ఒక 4 టమాటా పళ్ళను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ ముక్క, కొత్తిమీర, ఒట్టిమిరపకాయలు, కారానికి సరిపడా ఒట్టిమిరపకాయలు, కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ముందుగా ఇక్కడ ఒట్టిమిరపకాయలు తీసుకుంటున్నా. ఇదే ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. నేనైతే వీటితో ఒట్టిమిరపకాయలతో చేయాలనుకుంటున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఆయిల్లో వేంపేసుకోవాలి. ఎక్కువ వేంపకూడదు, తొందరగా మాడిపోతాయి. మీడియం మంట మీద 1 నిమిషం వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లోనే అదే కడాయిలోనే కట్ చేసి పెట్టేసుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆ ఆయిలే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం మంట మీద ఇలా మూత మూసేసి వేంపేసుకోవాలి. ఇప్పుడు ఇలా సగం వేగిన తర్వాతకి ఇందులోకి ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసి మరొక 2 నిమిషాల పాటు వీటిని మీడియం మంట మీదనే ఒక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకోవాలి. మగ్గడం వల్ల వంకాయలు అనేది ఇలా మగ్గిపోతాయి. ఈ మాత్రం ఉంటే సరిపోతాయి. వీటిని కూడా ఇలా కలిపేసుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు అదే కడాయిలోకి కాస్తంత ఆయిల్ వేసేసుకొని టమాటో ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే ఒక దబ్బ చింతపండు, ఈ మాత్రం చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వీటిని అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి మూత మూసేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం మంట మీద వీటిని మగ్గిచ్చేసుకున్నామంటే మనకి ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్లో మగ్గించినాం కదా, ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ పోసేసుకొని మరొక నిమిషం ఇవి మెత్తగా అయ్యేదాకా వీటిని మగ్గిచ్చేసుకోవాలి. ఒక 2 నిమిషాలలో సరిపోతుంది. వీటిని స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఏంచి పెట్టేసుకున్నాం కదా ఒట్టిమిరపకాయల్ని సాల్ట్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా వీలైనంత మెత్తగా వీటిని నూరేసుకోవాలి. ఆ తర్వాతకి వేయించి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వంకాయలు కూడా ఇందులో వేసేసుకొని వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు వీటిని నూరేసుకున్న తర్వాతకి అలాగే ముక్కలు చివరిగా వేసేసుకొని వీటిని చూపిస్తున్న విధంగా మెత్తగైనా సరే లేదా పలుకులకైనా సరే ఇలా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ రుబ్బుకున్న వాటిని ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం నేను ఇక్కడ కచ్చాపచ్చాగా దంచిన తెల్ల వెల్లుల్లిపాయలు, అలాగే శనగపప్పు, అలాగే పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, పచ్చి కరివేపాకు, ఇవి చిటపట అనేలు సరికల్లా ఒక గుప్పెడు కరివేపాకును కూడా పచ్చి కరివేపాకును వేసేసుకొని పోపు అనేది అస్సలు మాడనివ్వకూడదు. మీడియం మంట మీదనే ఈ పోపు అనేది చిటపట అనేంత వరకు పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు వీటిలో వేసేసుకొని అంతా కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి. చాలా టేస్టీగా, నోటికి కమ్మగా, ఎంతో రుచిగా చాలా బాగుంటుంది. ఈ తీరులో చేశారంటే మాత్రము ఇది రైస్కైనా రోటీస్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది. టమాటో కాంబినేషన్ తోటి వంకాయ రోటి పచ్చడి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిన, ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే